హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ ఎనిమ్ డైరీస్. ఈరోజు మన వీడియో అయితే తమ్నేల్లో పెట్టినట్టుగానే స్టూడెంట్కి యూకేలో కష్టాలు ఏముంటాయి. కష్టాలు అంటే అందరూ చెప్పే పార్ట్ టైం జాబ్స్ ఇవే కాకోకుండా మెంటల్గా ఎలా అయిపోతారు, అలాగే అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది నేను పక్కన వాళ్ళని చూశాను. అలాగే కొన్ని ఎక్స్పీరియన్స్ని వాళ్ళ షేర్ చేసుకున్నవి కూడా మీతో ఈరోజు చెప్పబోతున్నాను. సో తప్పకుండా చూడండి ఈ వీడియో. యూకే వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, అండ్ పేరెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఇంకైతే ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి చెప్తాను. ఇండియాలో ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు పేరెంట్స్తో అన్నీ కూడా బాధపడుతూ ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఉంచుకొని యూకేకి వెళ్ళాక కష్టపడి చేయాలి, కష్టపడి చదవాలి, కష్టపడి మాస్టర్స్ డిగ్రీ రావాలి, అలాగే ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే కంప్లీట్ చేసుకొని మంచిగా ఇండియాకి వచ్చేయాలి అన్న థాట్స్లో అందరూ కూడా ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా అకామిడేషన్ ఫస్ట్ది అనమాట. ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి చెప్తున్నాను. అంతా కూడా ఎగ్జాక్ట్గా ఉండేది మోస్ట్లీ స్టూడెంట్స్కి ఇవే ఉంటాయి. అకామిడేషన్ నార్మల్గా అందరూ వీడియోస్లో చెప్పేటట్టు యూకేలో కరెన్సీ ఎక్కువ కాబట్టి అకామిడేషన్ కాస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన్ని తగ్గించుకోవడానికి స్టూడెంట్స్ ఒక షేరింగ్ అకామిడేషన్ చూస్తారు అనమాట. అందరూ స్టూడెంట్స్ ఎక్కువగా షేరింగ్ అకామిడేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఫ్లాట్ షేర్ పెట్టుకుంటారు, చాలా తక్కువ మంది. ఇంకొంతమంది స్టూడియోస్ లో ఉంటారు, అలాగే స్టూడెంట్ అకామిడేషన్ లో. చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ స్టూడెంట్స్ మాత్రం షేరింగ్ అకామిడేషన్ లో ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు 20 hours మాత్రమే వర్క్ చేయగలుగుతారు. 20 hours ఇక్కడ కుదిరిద్దా, డబ్బులు కట్టుకోగలుగుతారా, రెంట్కి సరిపోతాయా అని అడిగితే 20 hours కరెక్ట్గా వర్క్ చేస్తే షేరింగ్ కాబట్టి వేరే వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు పెట్టే ఖర్చులు వీటన్నిటికీ అయితే చూసుకుంటే సరిపోయే ఛాన్సే ఉంటుంది. అలాగే కొంతమంది ఒక 100 pounds అలా కొంచెం తక్కువగా మిగిలించుకోగలుగుతారు. అలా యూజ్ చేసుకునే వాళ్ళు అంతే అనమాట, ఇంకంతకు మించి ఉండదు. సో కోర్స్ అనేవి 1 year 2 years 1.5 year ఉంటుంది కాబట్టి ఎలానో ఒకవేళ స్టడీ కంప్లీట్ చేసుకోవాలి, అలా అయిపోతుంటుందని. రూమ్లోకి వచ్చాక ఒక 4 days అలా బాగానే ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ స్టార్ట్ అయ్యే ఎలా ఉంటాయంటే కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు అండ్ అలాగే ఇండియాలో పెరిగి కొన్ని అనేవి కొంతమందికి ఒకరికి తెలుసు ఒకరికి తెలిసి ఉండవు, ఇలా ఉంటాయి అన్నమాట. కొంతమంది రాంగ్లోనే అయితే మాత్రం మనీ ఖర్చు పెట్టాలంటే కొంచెం భయపడతారు, ఎందుకు నేను ఖర్చు పెట్టేస్తే అయిపోతాయా అని చెప్పేసి. ఇంకొంతమందికి ఏమో ఖర్చు పెడతారు, కొంచెం ఎక్కువ చేస్తారు వాళ్ళకంటే, అంతే, ఇంకెక్కువ ఖర్చు ఏం చేయరు. అలా దాని మధ్యలో ఒకరిని చూస్తే ఇతను ఖర్చు పెట్టాడు, సో అలా అనుకుంటారన్నమాట. ఇంకా దానివల్ల అక్కడ ఒకటి జరిగింది. సో అది ఫస్ట్ దవ్వచ్చు. ఇలాంటివి చిన్నవి ఉంటాయి, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒకవేళ చేసిన దీంట్లో పెద్దగా అయిపోతూ ఒక్కరినే బ్లేమ్ చేసేలా అలా వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని చేయడం స్టార్ట్ చేస్తారు. బ్లేమ్ చేయడం అనేది ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, నార్మల్. ఇవన్నీ కూడా మారిపోవాలి హౌసెస్, అలా అని అనుకుంటూనే ఉంటాం మనం అక్కడ ఉన్నప్పుడు. కానీ మారలేరన్నమాట ఇక్కడున్న స్టూడెంట్స్ అయితే. ఇంకొకటి ఏంటంటే అది కాస్త వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అనేది చాలా ఎఫెక్ట్ పడి వాళ్ళు స్టడీస్లో ఖచ్చితంగా తగ్గిపోతారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యూనివర్సిటీస్లో అసెస్మెంట్స్ చేయాలన్నమాట. అసెస్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి వీక్ చేస్తూ ఉంటేనే అది ఫైనల్గా వచ్చేసరికి ఫైనల్ సబ్మిషన్ కరెక్ట్గా చేయగలుగుతారు, అప్పుడు పాస్ అవ్వగలుగుతారు. సో ఇది వీక్లీ చేయాలి. అలాగే అటు పార్ట్ టైం 3 days చేస్తారు. సో 4 రోజులు యూనివర్సిటీ. ఇంకా ఇంటికి వచ్చి రావాలంటే ప్రశాంతంగా ఉండాలి, కొని తినాలి. వచ్చేసరికి ఎలా ఉంటే వండుకోవడం ఉండదు, తినడం ఉండదు. ఎంత మెరిట్ స్టూడెంట్స్ అయినా మెంటల్గా థింక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఓవర్ థింకర్స్ అయితే మాత్రం ఇంకా తట్టుకోలేరు కూడా అనమాట. సో అలా ఉంటుంది, ఇంకా చాలా కష్టం అవుతుంది ఇలాంటివన్నీ కూడా. సో ఇదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అకామిడేషన్ కూడా. సో నేను అందుకే వీడియో పెట్టాను. ఫస్ట్ టెంపరరీ అకామిడేషన్ చూసుకోండి, ఆ తర్వాత వచ్చేసి అయితే అకామిడేషన్ చూసుకోండి. అండ్ ఆ అట్మాస్ఫియర్ అవన్నీ నచ్చితే మీరు ఉండొచ్చు, లేదంటే మాత్రం మీకు ఇష్టమైంది ఒకటి చేసుకోవచ్చు, అన్నీ చూసుకొని. కొంచెం ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నా, దాన్ని చూసేయండి. ఇంకొకటి చెప్పాలి, ఒకవేళ మీరు వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఏం తెలియదు అనుకో, అంటే పర్టికులర్గా దాని గురించి తెలియదు అనుకో, మీరు అడిగారనుకో కనీసం, అప్పుడు మిమ్మల్ని చూడడం స్టార్ట్ అవుతుంది మీకు ఏం తెలియదని చెప్పేసి. సో మీకు ఒక్కటి తెలియకుండా మిమ్మల్ని తెలియనట్టే చూస్తారనమాట. ఎక్కడ తక్కువ చేద్దామా, ఎక్కడ బ్లేమ్ చేద్దామా అని చెప్పేసి మాకే తెలుసు అన్నట్టు చేసేసి ఇంకా బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక హెల్ప్ అడిగారు, అడుగుదాం తెలియనప్పుడు అని అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు చూసే విధానం ఇంకా డిఫరెంట్గా ఉండి అలా జరుగుతుంది. నేను ఒకరిని చూసాను అనమాట. ఒక టైంలో వాళ్ళు కూర్చున్నారనమాట. కూర్చొని వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేది ఎలా అంటే
నేను కూడా కట్టాను డబ్బులు, నేను కూడా ఉంటాను అని వాళ్ళకొక్కళ్ళకే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారనమాట. అప్పుడు అర్థమైంది ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. వాళ్ళు మెంటల్‌గా ఎంత అవుతున్నారనేది. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అనమాట. ఎందుకంటే వీడియోస్‌లో మాత్రం ఇది ఖచ్చితంగా చెప్పట్లేదు చాలా వరకు గూడా. ఇంకా స్ట్రాంగ్‌గా చెప్తే స్టూడెంట్స్‌కి బాగా అర్థమైతుంటది. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ గూడా కామెంట్స్‌లల్లా అలాగే వీడియోస్ అన్నీ గూడా పార్ట్ టైమ్ జాబ్ ఒక్కటే అని అనుకుంటాండ్రు. పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి. దానికి కాకోకుండా మెయిన్ స్టడీస్ కదా వచ్చేది. స్టడీస్ కంప్లీట్ అవ్వాలంటే ఇవి కరెక్ట్‌గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అకామిడేషన్‌లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఫస్ట్ డిపాజిట్ అనేది పే చేయాలనమాట. అంటే డిపాజిట్ ఎంత ఉంటదంటే మీకు జస్ట్ నార్మల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు మంత్లీ £500 అయితే మీరు ఇంకో మంత్‌ది కూడా ముందే ఇచ్చేయాలి. అంటే మొత్తం £1000 పే చేయాలి ముందే. సో, అలా చేశాక మీరు ఎప్పుడైతే వెళ్తుంటారో అంటే మీకు ఆ ఇంట్లోంచి మీకొద్దు అని వెళ్ళిపోతుంటారు కదా! మీరు 1 మంత్ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇంకొకళ్ళని ఆ ప్లేస్‌లో పెట్టడం, రీప్లేస్ చేయడం, లేదంటే మాత్రం అక్కడ చేసినా చేయకోకున్నా మీరైతే ఇన్ఫార్మ్ చేస్తే మీ మనీ వెళ్ళే రోజున ఇచ్చేస్తారనమాట. సో, అలా ఉంటది ఇక్కడైతే. ఇంకా అంటే ఇలా ఈ షేరింగ్ అకామిడేషన్‌లల్ల ఇప్పుడు దీంట్లో ఏందంటే మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటారు. బట్ వెళ్ళేటప్పుడు మీరు చిన్న చిన్నవి ఏమన్నా చేసినా, ఒకవేళ మీరు ఏమన్నా ఏది చేసినా గానీ అందులోంచి కట్ చేసుకుంటారనమాట. సో, కట్ చేసుకోవడం ఏమన్నా చేస్తే ఓకే. అక్కడికి ఎగ్జాక్ట్‌గా ఎంతయిందో కట్ చేసుకొని ఇచ్చేస్తే దాంతో అయిపోతది. బట్ కొంతమందైతే అది ఇవ్వకపోవడం కూడా జరుగుతా ఉంటది. అంటే ఒకవేళ ఆ టైంలో ఈ స్టూడెంట్ దగ్గర ఉండకపోవచ్చు డబ్బులు అడిగినప్పుడు. సో, ఆ డిపాజిట్ మనీ అనేయి. సో, అప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళకి పెట్టలేకో ఇంకేదో జరిగో ఆ అమౌంట్‌నయితే రిటర్న్ రాకపోవడం వల్ల దానికి గూడా అది గూడా ఒకటి. ఎందుకంటే ఒక 500 వదిలేసుకోవాలంటే పౌండ్స్ 50,000 వదిలేసుకోవాలని అర్థం అనమాట. సో, 50,000 వదిలేసుకోలేరు గదా! సో, అది గూడా ఒకటి థింక్ చేస్తా ఉంటారు. రోజులు అవి చేతికొచ్చే వరకు గూడా. సో, అలాంటివి గూడా ఉంటాయన్నమాట. సెకండ్‌దయితే మాత్రం కుకింగ్ అనమాట. కొంతమంది స్టూడెంట్స్‌కైతే కుకింగ్ రాదు. సో, దానివల్ల అనేది హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అయితది ఇక్కడ. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్ చేయడం అంటే బయట ఇప్పుడు చదివేదానికి బయట పార్ట్ టైమ్ జాబ్ చేసేదానికి సంబంధం ఉండదు. సో, రెస్టారెంట్‌లో ఇలాంటి వాటిల్లో చేయాలి. వెళ్తే మాత్రం నార్మల్లీ 8 అవర్స్ షిఫ్ట్ ఉంటది. సో, కొంతమంది 9 అవర్స్, కొంతమంది 12 అవర్స్ ఇలా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ డేని బట్టి, వాళ్ళకిచ్చే అవర్స్‌ని బట్టి అండ్ వాళ్ళ టైమింగ్స్‌ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. సో, ఆ టైంలో తినకోకుండా వెళ్తే మాత్రం నిలబడి చేయాలి కాబట్టి ఎక్కువైతే నిలబడి చేయడం ఉంటది. సో, నిలబడి చేయాలంటే కష్టమైపోతది. వచ్చాక ఎగ్జాస్టెడ్ అయిపోయి పడుకొని లేవాలనిపించదు, లేకోకుంటే చెయ్యాలనిపించదు. అలాగే అక్కడ ఇండియాలో 3 పూటలు తినే బదులు ఇక్కడ ఒక్క పూట తినడం అలా స్టార్ట్ అయిపోతూ ఉంటదనమాట. మొత్తం గూడా తగ్గిపోతుంటారు. ఇంకా ఇది మెంటల్‌గా ఇంకొకటి చాలా అనమాట. ఎందుకంటే తిండి లేకోకుంటే మన బాడీలో ఖచ్చితంగా అన్నీ జరగవు. ప్రాసెస్ అనేది. సో, దానివల్ల థింకింగ్ చేయలేకపోతుంటారు. అది వీక్‌గా అయిపోతారు. సో, ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి టైమ్ మేనేజ్మెంట్ అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కైతే టైమ్ చేసుకోవడం రాదు యూకేలో. అలాగే అక్కడున్నప్పుడు గూడా. సో, అది అక్కడున్నప్పుడు తెలియదు. బట్ ఇక్కడికొచ్చాక చాలా బాగా అర్థమైతది. ఎందుకంటే మనం ప్రతీదీ గూడా 1 మంత్, 2 మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని ఉంచుకోవాలనమాట. అండ్ ఏదైనా గానీ పార్ట్ టైమ్ జాబ్స్ అయినా షిఫ్ట్స్ అయితే 1 మంత్ ముందే ఏసేస్తారు. సో, మీకు ఆ ప్లాన్స్ ఉండాలి. అలాగే ప్రతి రోజుది గూడా మీరు ఎలా ఉండాలి, ఏం తినాలి అన్నీ గూడా మీకొక ప్లాన్ ఉండాలి. సో, ఇవన్నీ ఉంటేనే అలాగే వర్క్స్ చెప్పా కదా! 1 వీక్ చేయాలి. అలానే చదువుకోవాలని. సో, అవన్నీ గూడా మీరు ఆ వీక్‌లో చేస్తే గానీ మీరు ముందుకి ఫైనల్ సబ్మిషన్ కరెక్ట్‌గా చేయలేరు. నెక్స్ట్ వీక్ చేద్దాం అని ప్రోకాస్టినేషన్ అయినా గానీ గూడా ఇంకంతే. ఇక అది చేయడం అయితే కష్టమైపోతది. బర్డెన్ పడిపోయిద్దనమాట. సో, మార్క్స్ తక్కువ రావడం, ఫెయిల్ కావడం ఇలాంటివి ఉంటాయి. సో, టైమ్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా రావాలి. దీన్నైతే అన్నీ అయితే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చాక ఫుడ్ అయినా, ఫోన్ కాల్స్ అయినా కానీ, వర్క్ చేసుకోవడం అనేది కానీ ప్రతిదానికి ఒక్కొక్క టైం ఇచ్చేసి మీకు మీరే షెడ్యూల్ వేసుకుంటే అది బెటర్‌గా ఉంటది. అంతే అనమాట. ఇంకొకటి ఏందంటే క్లాస్‌లో గానీ, తెలియని వాళ్ళతో గానీ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా మాట్లాడాలి, ఎంతలో మాట్లాడాలి, అలాగే ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బెటరు అని అనుకుంటే బెటర్ అనుకుంటున్నా.
ఎందుకనంటే పర్స్పెక్టివ్స్ ఒకలాగా ఉండవు కదా. మీ షెడ్యూల్ చేసుకుంటే మీకే ఆ టైం అనేది సరిపోదనమాట. సో మీకు ఫ్రీ టైం అనేది తక్కువగా ఉంటుంది. అదే షెడ్యూల్ లేదనుకో మీకు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు. సో అవన్నీ కూడా కొంచెం మిస్కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వేరే వాళ్ళతో. సో ఇంకా ఇప్పుడు చెప్పబోయే మాత్రం ఒక సజెషన్స్ టైప్లో అనమాట. ఇవేంటంటే మీరు పార్ట్ టైం జాబు ఎలాగో ఒకవేళ సంపాదిస్తారు ఇక్కడికి వచ్చాక. సంపాదించాకైతే మీరు చేస్తూనే ఉంటారు అనమాట వర్క్. సో ఒకటైతే గుర్తుంచుకోండి, పార్ట్ టైం జాబ్స్లలో అయితే మాత్రం పెయిడ్ హాలిడేస్ ఉంటాయి. సో వాటినైతే యూజ్ చేసుకోండి. తర్వాత యూజ్ చేసుకుందాం అని అనుకోమాకండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు ఆ పెయిడ్ హాలిడేస్ని యూజ్ చేసుకోండి. ఇయర్కి కూడా అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఇంకొకటి అయితే మాత్రం స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక 20 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేద్దాం అని అనుకుంటా ఉంటారు అనమాట. మనీ సంపాదించాలి, లేకుంటే లోన్స్ని రీపే చేసుకోవాలని భయపడుతూ ఉంటారు. సో మీరైతే ఎక్కువగా ఆలోచించుకోకుండా ప్రజెంట్లో చేసేయండి. అండ్ మీరు నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటే, ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చేయాల్సినవి చేసేస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. సో వాటి గురించి ఆలోచించి ప్రజెంట్ను పోగొట్టుకోవద్దు. సో ఇదైతే గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ప్రతి విషయంలో కూడా డెసిషన్ మీదే అయ్యి ఉండాలి. అలాగే పక్క వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అండ్ మీరు ఏదైనా పని చేసే ముందు లేదా డెసిషన్ తీసుకునే ముందు కొంచెం సేపు ఆలోచించి తీసుకోండి. సో అది బెటర్గా ఉంటుంది మీకు, లేదా తప్పులు జరిగిపోతాయి అన్నమాట. సో జాగ్రత్త. ఇంకొకటి పేషెన్స్ విషయంలోనైనా ఎక్కడ ఏం మాట్లాడాలి, మీ యాంగర్నైనా దేన్నైనా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నది డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ కల్చర్. సేమ్ మన దగ్గరది కాదు, మనకి కూడా పెద్ద తెలిసి ఉండదు ఇక్కడ ఉన్నది మొత్తం కూడా. సో అందరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందర ఏది పడమాకండి. ఇంపార్టెంట్ ఏందైతే నేను ఇక్కడ యూకేలో దిగంగానే మీరు కొన్ని థింగ్స్ చేయాలన్నమాట. పార్ట్ టైంకి చేయాలంటే మీరు కొన్ని ప్రొవైడ్ చేయాలి పార్ట్ టైం దగ్గర. సో అవన్నిటికి కూడా వీడియో పెట్టాను, అది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అది కూడా చూసేయండి. అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను వీడియోలు. అవి ఖచ్చితంగా యూజ్ అయితే అవి చూసేయండి. మీ స్టడీస్లో మీకు ఏమన్నా డౌట్ వస్తే, అంటే మీ లెక్చర్ తర్వాత మీకు ఏమన్నా అర్థం కాకోకుంటే, ఇలాంటివి ఏవున్నా వెంటనే మీరు మీ లెక్చరర్కి మెసేజ్ చేయండి, మీటింగ్ పెట్టుకోండి. సో మీరు ఏదున్నా అర్థం కాకుంటే అలాంటివి చేసి తెలుసుకోండి వెంటనే. నెక్స్ట్ వీక్ చేద్దాం, లేకుంటే ఇంకెప్పుడైనా అడుగుదాం, లేకుంటే పక్కన వాళ్ళని అడుగుదాం, ఇలా అనుకుంటే కష్టమవుతుంది. సో మీరు వాళ్ళనే అడిగితే తొందరగా మీకు సాల్వ్ చేస్తారు. ఎలా ఉన్నా హెల్ప్ చేస్తారు యూనివర్సిటీల్లో అయితే. సో ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు, వాళ్ళకి తెలుసు ఆన్సర్ చేయడం. సో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీస్లో ఇలా బాగా స్ట్రెస్గా అయిపోయి బాగా యాంగ్జైటీ ఇలాంటివి అయిపోతే మాత్రం వాటికి కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, టీమ్స్ ఉంటాయి సపరేట్గా. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు యూనివర్సిటీలో మెయిల్స్ చేస్తే. అండ్ మీటింగ్ పెడతారు, మీతో మాట్లాడతారు కూర్చొని. సో ఇవన్నీ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ మాత్రం పక్కన ఫ్రెండ్స్ నుంచి, అలాగే కళ్ళతో చూసినవి అంటే ఎక్స్పీరియన్స్ చేసినవి మొత్తం కూడా కలిపి చెప్పేసా అనమాట. సో ఇది వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇంకా వీడియోలు ఉన్నాయి నేను చేసినవి, అవన్నీ చూసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది లేదా యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు బాగా నచ్చితే మాత్రం కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటున్నా, బాయ్.